ఉప ఎన్నికకు బీజేపీ క్యాండిడేట్ను దీపక్ రెడ్డిని ఎన్నిక చేశారు. అయితే ప్రచారశాల ఏ విధంగా ఉండబోతుంది అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని అడిగి తెలుసా సార్. ఇప్పుడు మీరు బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని మీరు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీ ప్రచారశాల ఏ విధంగా ఉండబోతుంది? ప్రచారం అంతా కూడా మేము ఆల్రెడీ మీ ప్రచారం మొదలుపెట్టాం. డోర్ టు డోర్ పోతూ ఉన్నాం. బీజేపీ చేసినటువంటి ఒక పనులు ఈరోజు ప్రజల దగ్గర తీసుకుపోతాం. అదేవిధంగా బీజేపీ చేయబోయే పనులు కూడా చెప్పబోతున్నాం. తెలంగాణకు, హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల గురించి చెప్తాం. మేము మెట్రో దగ్గర నుంచి ఈరోజు ఎంఎంటీఎస్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులు ప్రజలకు చెప్తాం. కాబట్టి బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. జూబ్లీ తప్పకుండా మేము గెలుస్తాం. అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ అసలు మన హైదరాబాద్కి ఏం చేయాలని ఒక విమర్శ ఉంది. అట్లాగే రైతులకు ఇవ్వాల్సిన ఎరువులు లేవు, హైదరాబాద్ను కూడా బీజేపీ పట్టించుకోవాలని ఒక విమర్శ చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తిప్పుకొట్టాలి? ఈ విమర్శలన్నీ కూడా పనికిరాని విమర్శలు. వాళ్ళ తప్పిదాన్ని బీజేపీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రైతులు ఎక్కడ కూడా కంప్లైంట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద కంప్లైంట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏ విధానాల వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఒక వలనే ఈరోజు యూరియా కొరత వచ్చింది. కాబట్టి అటువంటి ఒక యూరియా కొరత వచ్చినటువంటి దీంట్లో ఈరోజు కేవలం దానికి కారణము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి మొత్తం కూడా ఎంత కావాలి అంతకన్నా ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైదరాబాద్ సిటీ కానీ అనేక పథకాల ద్వారా లక్షలాది కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చినాము. ఇక్కడ ఉన్న ప్రజలకు మీకు చెప్తాము ఏమేమి ఇచ్చినామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న క్యాండిడేట్ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుడు అంటే ఆల్రెడీ ఫీల్డ్ వర్క్ చేసే ఉన్నాం, మేమే గెలుస్తామని వాళ్ళకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ విధంగా హామీలు ఇవ్వబోతున్నారు? మీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు అని ఎంఐఎం క్యాండిడేట్ చెప్తున్నాం. మేము కాంగ్రెస్ క్యాండిడేట్ దొరకపోతే వారు ఈరోజు అరువు తీసుకొచ్చారు మజ్లీస్ నుంచి. ఇది మజ్లీస్ క్యాండిడేట్ కాబట్టి మజ్లీస్కు బీజేపీ మధ్యనే పోరాటం ఉంటుంది. మేము డెఫినెట్గా ఇంటింటికి పోయి అసలు వాస్తవాలు చెప్తాము. బీజేపీ గెలుస్తుంది. అంటే మీకు ప్రధాన పోటీ ఎవరితో, కాంగ్రెస్ తోట బీఆర్ఎస్ తోట? మీ బీజేపీ గెలుస్తుంది, ఎంఐఎం ముడిపోతుంది. అయితే బీజేపీ అభ్యర్థిని కొంచెం లేట్గా అనౌన్స్ చేసినా కూడా మొదటి నుంచి మేము ప్రచారంలో ముందున్నాము. తప్పకుండా బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి గెలుస్తున్నాడు. అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ అతను కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు, ఎంఐఎం క్యాండిడేట్ అని కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఓట్లు సాధించి విజయం బీజేపీనే వరిస్తుందని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శశాంక్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.